మన తెలుగు వాళ్ళకి సినిమా అంటేనే అదో పెద్ద పండుగ. ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అయితేనే థియేటర్ దగ్గర ఒక పండగ లాంటి జాతర లాంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. అందులోనూ ఒక ముగ్గురు స్టార్ హీరోలు అది ఒకేసారి వస్తే, అది కూడా పండగ రోజు వస్తే ఇంకా అది పండగ కాదు, అది ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, సంక్రాంతికి వస్తున్నటువంటి సినిమాల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సో మనకు పండగ అనగానే గుర్తొచ్చేది బేసిక్గా సినిమా ఆడియన్స్కి కానీ సినిమా లవర్స్కి కానీ ఎక్కువగా సంక్రాంతి పండుగ గుర్తుంటుంది. ఎందుకంటే సంక్రాంతి పండుగకి స్టార్ హీరోల సినిమాలు కేవలం అంటే ఈవెన్ 1-2 సినిమా రిలీజ్ అయ్యేది ప్రీవియస్ వేరు. బట్ సంక్రాంతి వచ్చేసరికి డెఫినెట్గా 3 నుంచి 4 సినిమాలు డెఫినెట్గా రిలీజ్కి రెడీ అయి ఉంటాయి. అది కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ తోటి పాన్ ఇండియన్ సినిమాలు, మనకు నచ్చినటువంటి స్టార్ సినిమాలు. ఇప్పుడు ఈ సంక్రాంతికి కూడా అలానే ఇప్పుడు ఒక 3 సినిమాలు అయితే మంచి అంటే కంప్లీట్ బజ్ అనమాట. ఇప్పుడు ఒక సినిమా బాగుంది, ఒక సినిమా చూడలేము అనేది కాదు. ఆల్మోస్ట్ అన్ని సినిమాలు నెక్స్ట్ లెవెల్ కాస్ట్ అండ్ క్రూ తోటి అండ్ మంచి సబ్జెక్ట్ అండ్ ఎంటర్టైన్మెంట్ తోటి కూడా రాబోతున్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి పాన్ ఇండియన్, అంటే మనందరికీ తెలుసు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించినటువంటి, అది కూడా శంకర్ గారి కాంబినేషన్, అంటే ఆయన డైరెక్ట్ చేసినటువంటి గేమ్ చేంజర్ సినిమా. ఆల్మోస్ట్ అంటే ఒక 3-4 ఇయర్స్ నుంచి వాళ్ళు చాలా కష్టపడి శంకర్ గారి మార్క్ ఏదైతే ఉందో, గతంలో ఉన్నటువంటి జెంటిల్మెన్ కానీ ఈ సినిమా లాంటి ఈ సినిమాలు ఏదైతే ఉన్నాయో అలాంటి మళ్ళీ ఒక పాత సబ్జెక్ట్ నుంచి వెళ్ళి ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో కొత్త స్టోరీగా ఇది ఒక ఫ్యామిలీకి సంబంధించినటువంటి పొలిటికల్ డ్రామా అని కూడా ఆయన చెప్పారు. ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే ప్రీవియస్గా ఉన్నటువంటి టీజర్ వచ్చినప్పుడు ఎందుకో పెద్దగా అంత కనెక్ట్ అవ్వలేదు. బట్ రీసెంట్గా ఒక ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ఆ సినిమా మీద అంచనాలు ఆ రేంజ్లో పెరిగాయి. ఈవెన్ బుకింగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో బుక్ అవుతున్నాయి టికెట్స్. సో అది గేమ్ చేంజర్. అది కూడా పాన్ ఇండియన్ సినిమా. మనందరికి తెలుసు రామ్ చరణ్ గారు ఆల్మోస్ట్ అంటే RRR తర్వాత సోలోగా వస్తున్నటువంటి సినిమా. మెగా ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్గా మంచి ఆకలి మీద కూడా ఆ సినిమా కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంకా దాని తర్వాత నటసింహం నందమూరి బాలకృష్ణ గారు నటించినటువంటి డాకు మహారాజ్ కూడా అదే రేంజ్ ఎక్స్పెక్టేషన్స్తో వస్తున్నాయి. అంటే లాస్ట్ టైం ఆయన భగవంత్ కేసర్ తోటి డెఫినెట్గా ఆయన ఒక మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి, అంటే మంచి స్టోరీ తోటి అయితే రావడం జరిగింది. అండ్ శ్రీలీల గారు కూడా దాంట్లో ఒక మంచి క్యామియో చేశారు. అది సూపర్ హిట్ అయింది. అదే ఎక్స్పెక్టేషన్స్ తోటి, అంటే బాలకృష్ణ గారిని ఓన్లీ బోయపాటి గారే చాలా బాగా ఎలివేట్ చేస్తారు అని కూడా ఒక స్టాంప్ అవుతుండేది. అది అనిల్ రావిపూడి గారు అది బ్రేక్ చేశారు. అంటే సినిమా ఆయన కాకుండా ఆ రేంజ్లో ఎలివేషన్స్ కానీ స్టోరీ కానీ అంత బాగా చెప్పారు. బట్ ఇప్పుడు డాకు మహారాజ్ డైరెక్టర్ వచ్చేసి బాబీ గారు కూడా డెఫినెట్గా అక్కడ ప్రీవియస్గా ఆయన తీసినటువంటి మూవీస్ కూడా మంచి సినిమాలు ఉన్నాయి. అండ్ లాస్ట్ టైం సంక్రాంతికి వచ్చినటువంటి వాల్తేరు వీరయ్య, అటు చిరంజీవి గారిని ఇటు రవితేజ గారిని ఇద్దరిని కంప్లీట్గా ఒక బ్యాలెన్స్ చేస్తూ ఒక మంచి హిట్ కొట్టినటువంటి డైరెక్టర్ బాబీ గారు. ఆయన అసలు బాలకృష్ణ గారిని ఏ రేంజ్లో చూపిస్తారనేది ఇక్కడ ఒక పెద్ద టాపిక్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే బాలకృష్ణ గారు ఆల్మోస్ట్ అంటే ప్రీవియస్ 40 ఇయర్స్లో మీరు చూడని ఒక కొత్త బాలకృష్ణ గారిని మీరు ఇందులో చూస్తున్నారని కూడా ఆయన చెప్పారు, అంటే ప్రీవియస్ ప్రెస్ మీట్లలో. సో అసలు ఇంకా ఏంటి అని అంతకంటే 40 ఏళ్ల నుంచి చూపించింది దీంట్లో ఏముంది అనేది కూడా ఇప్పుడు ఫ్యాన్స్కి చాలా పెద్ద ఏమంటారు ఎగ్జైట్మెంట్ అయితే క్రియేట్ చేసింది ఆయన ఆ మాటలు చెప్పినప్పటి నుంచి. దాని తర్వాత ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం. విక్టరీ వెంకటేష్ గారు నటించినటువంటి సంక్రాంతికి వస్తున్న మూవీ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి అయితే రాబోతుంది. ఎందుకు అనంటే అది కంప్లీట్గా పండగ సినిమా. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చాలా మందికి ఏంటంటే ఫ్యామిలీ ఎక్కువగా చూసేటువంటి సినిమాలు ఫస్ట్ ప్రియారిటీ విక్టరీ వెంకటేష్ గారు. అంటే ఆయన ప్రీవియస్ సినిమాలు చూస్తే అన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఉంటాయి. సేమ్ టైం ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం కూడా అదే రేంజ్ కలెక్షన్స్ని కూడా డెఫినెట్గా రాబడుతుంది. అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా అదే రేంజ్లో ఇస్తుందని కూడా అందరూ ఆశిస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి గారిది ఇక్కడ వెంకటేష్ గారిది ఇద్దరి కాంబినేషన్ F2, F3 లాంటి సినిమాలు మనం చూసాం. అండ్ అనిల్ రావిపూడి గారి కామెడీ టైమింగ్, ఎస్పెషల్లీ సర్లేరు నీకెవరు కాంచాలు మొదలు పెడితే ఈవెన్ ఆయనకు ఒక్క ఫ్లాప్ లేకుండా ఆయన స్టోరీ చెప్పే విధానం కానీ ఆ డైలాగ్స్ కానీ చాలా బాగుంటాయి. అది మనందరికీ తెలుసు. సో సినిమాలు కంప్లీట్గా 3 సినిమాలు కూడా చాలా ఈగర్గా వెయిట్ చేసేటువంటి సినిమాలు అవి, అంటే ఎంటర్టైన్ చేసేటువంటి సినిమాలు. అయితే ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఇక్కడ టాపిక్ ఏంటంటే టికెట్ రేట్స్ కూడా ఇప్పుడు పెద్ద సమస్యగా పడింది. ఎందుకంటే ప్రీవియస్గా మనకు తెలుసు సంధ్యా థియేటర్ గట్లో పుష్ప 2 రిలీజ్ తర్వాత అది రిలీజ్ అక్కడ అయినటువంటి ప్రివ్యూ షోస్ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది.
ఆ ఇన్సిడెంట్ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు బెనిఫిట్ షోస్ కానీ స్పెషల్ షోస్ కానీ టికెట్ రేట్స్ కానీ పెంచేదైతే లేదు అని ఆయన అసెంబ్లీ ముఖంగానే చెప్పా. సో అది కూడా నేను దానికే కట్టుబడి ఉంటా అని ఆయన రిజెక్ట్ చేశారు. టికెట్ రేట్స్ పెంచుకునే పరిస్థితి అయితే లేదు. కానీ ఆంధ్రాలో మాత్రం బీభత్సంగా టికెట్ రేట్స్ పెంచుకోవచ్చు అని కూడా వాళ్ళు అక్కడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆంధ్ర ప్రభుత్వం. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారిని రీసెంట్గా కలవడం జరిగింది. ఆయన కూడా గేమ్ చేంజర్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. ఈవెన్ 600 వరకు కూడా పెంచుకోవచ్చు అంటే షోస్ స్పెషల్ షోస్ కానీ ప్రివ్యూస్కి ఏమన్నా ఉంటే వాటికి ఎంతవరకు పెంచుతారో తెలీదు. బట్ దానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అక్కడ. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెయిన్ టాపిక్ థియేటర్ సమస్య ఉంటుంది. థియేటర్ సమస్య కూడా ఇప్పుడు ఒక సినిమాకు థియేటర్స్ దొరకడమే చాలా కష్టమని ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఓటీటీ ప్లాట్ఫామ్లలో అంటున్నారు. బట్ 3 సినిమాలు 3 స్టార్ హీరోలే కూడా రిలీజ్ అవుతున్నాయి. మరి ఎవరికి ఏంటంటే దీంట్లో ఇంకో పాయింట్ ఏంటంటే అటు గేమ్ చేంజర్కి కానీ ఇటు సంక్రాంతికి వస్తున్నాం కానీ రెండిటికి దిల్ రాజు గారే ప్రొడ్యూసర్ అనమాట. ఇక డాకు మహారాజ్ ఒక్కటి నాగవంశీ గారు అంటే సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళది. అయితే వీళ్ళు కామన్గా ఏంటంటే అటు దిల్ రాజు గారు కొన్ని వేరే సినిమాలు అయినా కొన్ని థియేటర్స్ అయినా రైట్స్ డిస్ట్రిబ్యూట్ అయినా కూడా కొన్ని సినిమాలు చేస్తాడు కాబట్టి 2 సినిమాలకు పెద్ద సమస్య ఉండదు. ఇక్కడ బాలకృష్ణ గారికి సినిమాకి ఏమైనా అన్యాయం జరుగుతుందా అని చాలామంది అయితే అనుకున్నారు. అంటే ఇటు 2 సినిమాలు దిల్ రాజు గారివే ఉన్నాయి, మరి ఈ 2 సినిమాలకు ఎక్కువ థియేటర్స్ ఇచ్చి డాకు మహారాజ్ గారికి ఏమైనా తక్కువ ఇస్తారా అంటున్నప్పుడు నిన్న ఒక ఈవెంట్లో క్వశ్చన్ చేయడం జరిగింది నాగవంశీ గారిని. అయితే నాగవంశీ గారు దానికి రియాక్ట్ అవుతూ చాలా అంటే చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాడు. ఆయన ఎలా అంటే లేదు, ఇప్పుడు నేను అనుకున్న దానికంటే డాకు మహారాజ్కి ఎక్కువగా థియేటర్స్ వచ్చాయని కూడా చెప్పారు. ఈవెన్ ఈ థియేటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక థియేటర్ ఉంటే ఆ థియేటర్ గేమ్ చేంజర్కి కానీ సంక్రాంతికి వస్తున్నాం కానీ వెళ్తుందేమో అనుకుంటే దాన్ని కూడా దిల్ రాజు గారు డాకు మహారాజ్కి అసైన్ చేశారు అని కూడా చెప్పారనమాట. అంటే అంత పాజిటివిటీలో ఇద్దరు ఉన్నాం మేము, మాకు అసలు అలాంటి సమస్య లేదని కూడా చెప్పారు. అండ్ ఇక్కడ మెయిన్గా మాట్లాడుకోవాల్సింది కలెక్షన్స్ గురించి. అంటే ఎప్పుడైనా సినిమాకు పెద్ద ప్లస్ ఏంటంటే అటు ఓపెనింగ్సే, అంటే ప్రివ్యూస్ ఏదైనా వేసినా కానీ స్పెషల్ షోస్ బెనిఫిట్ షోస్ ఎస్పెషల్లీ వాటి నుంచి సినిమా కలెక్షన్స్ ఎక్కువగా రాబడతాయి. బట్ పుష్ప ఇన్సిడెంట్ తర్వాత ఇప్పుడు అలాంటి షోస్కి పర్మిషన్ లేదు కాబట్టి సినిమా కలెక్షన్ల మీద ఏమైనా ప్రభావం పడే ఛాన్సెస్ ఉందా అని కూడా చాలామంది అంటున్నారు. బట్ అయితే ఇక్కడ ఏంటంటే సంక్రాంతి మూమెంట్ కాబట్టి సినిమా బాగుంటే, ఒకవేళ సినిమా బాగుంటే మాత్రం కలెక్షన్ల పరంగా ఎలాంటి ఎఫెక్ట్ కూడా డెఫినెట్గా పడదు, ఎలాంటి ప్రభావం కూడా చూపదు అని కూడా చాలామంది ప్రొడ్యూసర్స్ రీసెంట్గా ఇప్పుడు ఈ సినిమాలు రిలీజ్ చేసేటువంటి ప్రొడ్యూసర్స్ కూడా అన్నారు. సినిమా బాగుంటే డెఫినెట్గా ఆడియన్సే వస్తారు, డబ్బులు కూడా ఆటోమేటిక్గా వస్తాయి, హిట్ టాక్ వస్తాయి అని కూడా చెప్పారు. బట్ ఇవన్నిటిని పోలిస్తే ఏంటంటే ఇక్కడ ఆంధ్రాకి అయితే డెఫినెట్గా ప్లస్సే. ఓన్లీ తెలంగాణ ఒకటి బెనిఫిట్ షోస్ స్పెషల్ షోస్ వీటి మాత్రమే లేవు, మిగతా అన్ని టికెట్ రేట్స్ కొంచెం లేవు. బట్ అది నాగవంశీ గారు ఏంటంటే మా సినిమాకు ఉన్నటువంటి ఇప్పుడు డాకు మహారాజ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మా సినిమాకు టికెట్ రేట్స్ పెంచనక్కర్లేదు, నా సినిమా దానికి సెట్ అవుతుంది అని ఆయన కూడా చెప్పారు. ఇప్పుడు కావాల్సింది గేమ్ చేంజర్కి. సో గేమ్ చేంజరు ఏంటంటే గేమ్ చేంజర్ తెలుగులోనే కాదు పాన్ ఇండియా లెవెల్లో కూడా పెద్దగా ఎక్కువ మొత్తంలో రిలీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ రేట్స్ పెంచకున్నా ఈవెన్ వేరే స్టేట్స్లలో బాలీవుడ్ నుంచి కానీ అటు శాండిల్వుడ్ మిగతా కర్ణాటక కేరళ ఇవన్నిటి నుంచి కూడా అక్కడ ప్లస్ అయ్యే ఛాన్సెస్ అయితే గేమ్ చేంజర్కి ఉంటుంది. ఈవెన్ సంక్రాంతికి వస్తున్నాం కూడా పెట్టినటువంటి బడ్జెట్కి ఓకే, ఇక్కడ ఆంధ్రాలో ఆ ప్రైజెస్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ తెలంగాణలోనే అండ్ సేమ్ టైం ఇక్కడ ఈ 3 సినిమాలకి కామన్ ఏంటంటే కర్ణాటకలో ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కర్ణాటకలో యూఐ కానీ కిచ్చా సుదీప్ గారిది అంటే ఉపేంద్ర గారి యూఐ మూవీ కానీ కిచ్చా సుదీప్ గారిది మ్యాక్స్ సినిమా కానీ రీసెంట్ అంటే లాస్ట్ మంత్ రిలీజ్ అయినాయి, సంక్రాంతికి ముందే క్రిస్మస్కి అవి రిలీజ్ అయినాయి. సో పెద్ద హీరోల సినిమాలు అక్కడ సందడి అనేది ఆగిపోయింది. ఇప్పుడు సంక్రాంతికి కేవలం మన సినిమాల కోసమే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు కూడా గేమ్ చేంజర్ కోసం డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అక్కడ కూడా ఈ కలెక్షన్స్ మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ సినిమా మొత్తంగా ఇక్కడ ఓన్లీ ఒక తెలంగాణ స్టేట్లో మాత్రమే టికెట్ రేట్స్ అండ్ షోస్ లేవు, మిగతా అన్నిట్లలో అవైలబిలిటీ ఉంటుంది. సో టికెట్ రేట్స్ కూడా పెంచవచ్చు అండ్ వేరే సినిమాలు కూడా పెద్దగా లేవు కాబట్టి మన సినిమాలకి ఎక్కువగా ఆదరణ లభించవచ్చు అని కూడా నిర్మాతలు అయితే అభిప్రాయపడుతున్నారు. సో సంక్రాంతి మరి ఈ సంక్రాంతి ఎలా ఉండబోతుంది ఏంటి, మీరు ఏ సినిమా చూడాలనుకుంటున్నారో ఈ వీడియోలో అయితే కామెంట్ చేసి చెప్పండి.